సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే నాథాయ రఘునాథాయ సీతాయాః పతయే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ రాజరాజేశ్వరౌ పార్వతీ పరమేశ్వరౌ. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతదేవతాభ్యో నమః. కళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం. గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఉగాదిగా పరిగణించబడుతుంది. చాలా పూర్వములో మనం సంప్రదాయబద్ధంగా సనాతనమైన సంప్రదాయములో మన సంస్కృతి ఆచారాలలో 365 రోజులలో పండుగలు వస్తూనే ఉంటాయి. అక్షతృతీయ, శ్రీపంచమి, విజయదశమి, దీపావళి అన్నింటికంటే అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటి యుగాది. బ్రహ్మదేవుడు సృష్టి క్రమాన్ని ఆరంభించినది కూడా ఈరోజే. మహాప్రళయం తర్వాత విష్ణుమూర్తి నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉదయించినది కూడా చైత్రశుక్ల పాడ్యమి రోజే. ముఖ్యంగా అవతారాలకు ఉన్నటువంటి ఆ యొక్క మహావిష్ణువు మత్స్యవతారం దానించి సోమకాసుడి చెర నుంచి వేదాలకు విముక్తి కల్పించింది కూడా ఉగాది రోజే. అష్టాదశ పురాణాలు, భారతము, భాగవతము, రామాయణ ఇతిహాసాదులు, 4 వేదాలలో, అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలలో కూడాను చక్కటి వివరణ ఇచ్చినారు. ముఖ్యంగా శ్రీరాముడు చైత్రశుద్ధ పాడ్యమి నాడే లంకా నుంచి అయోధ్య పట్టణమునకు తిరుగు ప్రయాణమైనట్టు మనకు వాల్మీకి రామాయణం విశదీకరణ చేస్తున్నది. కనుక ప్రధానమైనటువంటిది ఉగాది పర్వదినాన్ని సంక్షిప్త సమాచారం తెలుసుకోవాలి. 60 సంవత్సరాలు ఈ పరాభవను చూసిన వాళ్ళు కూడా ఈ వేదికలో ఉంటారు, ఈ సభలో ఉంటారు, వసతి గృహాలలో కూడా ఉంటారు. కానీ పరాభవ గురించి ఈ మధ్య తెలుసుకున్నారు అనుకోండి, ఈ యొక్క ప్రచార మాధ్యమాలలో పరాభవ అనేటువంటి విషయాన్ని కొంత ఇబ్బందికరంగా మాట్లాడుకుంటున్నారన్నమాట. దానికి సంక్షిప్తమైనటువంటిది పరా అంటే లలితా పరాభట్టారిక. మనము లలితా త్రిపుర సుందరి మణిద్వీప వర్ణములో వర్ణించుకుంటుంటాం. భవ అంటే భవుడు, శివుడు. కనుక శివశక్త్యాయుక్తో సౌందర్యలహరుడు ఉన్నటువంటిది ఆ పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహముతో మనలో ఉన్నటువంటి నిగూఢతత్వాన్ని, బద్ధకాన్ని, కామక్రోధ అరిషడ్వర్గాలన్నింటి నుండి పరాభవంగా విముక్తి చేసుకుని విజయపాలనలు పొందటానికే ఈ పరాభవ నామానికి ప్రథమార్థాన్ని మనం స్వీకరించటం లేదు. అనాదిగా ఈ 20 సంవత్సరాలలో ఒకసారి విరోధి వచ్చింది, ఒకసారి వ్యయము వచ్చింది. కనుక ఈ పరాభవాన్ని గురించి మనం చెప్పుకోవలసింది ఏమి లేదు. చాలా శుభాలు ఉన్నాయి సంవత్సరములో. ప్రతి సంవత్సరం వచ్చే ఉగాదికి నవనాయకులు ఉంటారన్నమాట. ఈ నవనాయకులలో 9 నాయకులలో 7 గ్రహాల శుభాలు ఉన్నాయి ఈ సంవత్సరం. కనుక దానివల్ల మనకు శుభ సంకేతాలు, శుభ సందేశాలు రాబోతున్నాయి. ప్రధానంగా విజ్ఞానాన్ని, గణిత ప్రతిభను, సంఖ్యాశాస్త్రాన్ని, తర్కశాస్త్రాన్ని, ప్రస్థానత్రయ భాష్యాన్ని, ఆదిశంకరుడ భాష్యాన్ని, రామానుజులు చెప్పినటువంటి భాష్యాన్ని కూడా విశదీకరణ చేసుకుంటే, అవన్నీ జోడించుకుంటే ఆ జిజ్ఞాసనే ఉగాదిగా పరిగణించబడ్డది. కాలజతాం మహం అనేటువంటిది దివ్య పురుషుడు కాలచక్రుడు. ఆ కాలాన్ని మనం గౌరవించాలి. కనుక ఈ చైత్రమాసముతో ఆరంభమై ఫాల్గుణ మాసం వరకు కూడా
యుగాలు, మహాయుగాలు, సంవత్సరాలు, కల్పాలు, మన్వంతరాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఋతువులు, నెలలు, మాసాలు, పక్షాలు, వారాలతో, దివారాత్రాలతో ఎన్నీ కూడా. తొలి మాసం చైత్రమాసం. చైత్రమాసము నవరాత్రులు 3 పర్యాయాలు ఉంటాయి. శరత్కాలములు శరన్నవరాత్రులు, ఆషాఢములు శాకంభరీ నవరాత్రులు, వసంత ఋతువులో ఈ రోజు నుంచి వసంత ఋతువు కనుక వసంత నవరాత్రులలో రామ నవరాత్రులు, కొన్ని క్షేత్రాలలో దేవీ నవరాత్రులు చేయడం ఆనవాయితీ కనుక ఈ రకంగా చెబుతూ పోతుంటే చాలా ఉత్కృష్టమైనటువంటి దౌ శాంతి అని ఉపనిషత్తుల్లో చెప్పినారు. ఆకాశము, భూమి, నీరు, అడవులు, సమస్త ప్రకృతి, సకల జీవరాశులందరికీ కూడాను ఏ విధంగా చేతులు జోడించి శిరస్సు వంచి ప్రార్థించాల్సింది మనము ఒకటే. ఏ విధంగా పుష్కలంగా వానలు కురవాలి, పాడి పంటలు పండాలి, పిల్లా పాపలతో వసతి గృహాలలో, వ్యవహార గృహాలలో ఆనంద శుభాలు, ఆరోగ్య శుభాలు కావాలని వేడుకోవడమే మన సనాతన సంస్కృతి సంప్రదాయాచారములు ఉండేటువంటిది. యుగాది పర్వదినం యొక్క ప్రాధాన్యతలలో ఒక భాగం అన్నమాట. కనుక ఈ ఉగాది గురించి మనం తెలుసుకోవటానికి ముఖ్యంగా పరాభవనామ సంవత్సర పంచాంగ ప్రకారము ఏడాది ఈ సంవత్సరం అంతా కూడాను 7 శుభగ్రహాలు అయిపోయినారు. పాపగ్రహాలలో కూడాను మొత్తము నవనాయకులలో 7 శుభాలు ఉండటంతో చక్కగా పచ్చని పంటలతో వ్యవసాయ క్షేత్రాల కడకడలాడటం, పాలకులకు ప్రత్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలమైనటువంటి జీవనం లేకుండా ప్రజా సంక్షేమం మీద దృష్టి సారించడం, గురువు రాజుగా ఉండటం. ఒకసారి మంగళవారం ఉగాది వస్తే అంగారకుడు అవుతాడు, ఆ సంవత్సరానికి రాజు. సోమవారం అయితే చంద్రుడు, శుక్రవారం అయితే శుక్రుడు కనుక, గురువారం అంటే దేవతలకు గురువు బృహస్పతి కనుక వారాన్ని పండుగను గౌరవించడం మన కర్తవ్యం, మన సంప్రదాయం, సంస్కృతి కనుక గురువు కావడంతో రాజు చాలా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. సామాన్యుల నుండి సంపన్నవంతుడి దాకా ఆరోగ్యంతో ఆనందమైనటువంటి శుభాలతో జీవించడము. పల్లెలతో పోలిస్తే కొంత మహాపట్టణాలలో శాంతి భద్రత సమస్య ఉండనే ఉంటుంది. కానీ రాజదండం పరిస్థితికి సమర్థవంతంగా నియంత్రించేటువంటి వివరణ ఈ యొక్క రాజు గురువు కావటంతో కనుక పుష్కళమైనటువంటి పంటలు, కొన్ని ప్రాంతాలలో అతివృష్టి ఉన్నప్పటికీ కూడా సువృష్టితో సకాల వర్షాలు కురవటం మనకు ఈ గురువు కావటంతో. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం గురువు కూడా వచ్చింది, అది మన జ్ఞాపకం లేకపోవచ్చు కనుక 60 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటాయి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద, ప్రజోత్పత్తి, ఆంగిరసాని ఈ పరాభవనామ తర్వాత మళ్ళీ రావటం, మళ్ళీ ప్రభవ రావటం ఇది ఆనవాయితీగా వస్తుంది. కనుక ఈ గురువు గురువారంతో ఉగాది రావటం చాలా శుభ సంకేతాలన్నమాట. ఈ రకంగా చెబుతూ పోవటం. ఈ మాసము చైత్రమాసము వ్రతాల మాసం అన్నమాట. ముందుగా ప్రతిరోజు ప్రత్యేకతతో కూడుకున్నటువంటిది. చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఉత్సవంతో ఆరంభం చేసుకుంటాం. మంగళ స్నానాదులు, చక్కగా మామిడి తోరణాలతో ఉగాది పచ్చడిగా లౌకిక పరిభాష. వాస్తవానికి శాస్త్రము, 4 వేదాలు, భారత రామాయణ భాగవత ఇతిహాసాలు మహాప్రసాదంగా చెప్పినారు దీన్ని. శాస్త్రజ్ఞులు, మేధావంతులు, పండితులు కూడాను ఉగాది మహాప్రసాదంగా భావించి అదే సరే పచ్చడంటే అనర్థం కాదు, అది తప్పు కాదు, సంప్రదాయ లౌకిక వ్యవహారమైంది. కానీ మహాప్రసాదం అంటే సుఖాన్ని, దుఃఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇవన్నీ కూడా కలిగలిపే షడ్రుచుల సమ్మేళనంతో ఈ ఋతువులో వచ్చినటువంటి మహాప్రసాదాన్ని మనం స్వీకరించి సంవత్సరం అంతా కూడా ఆనంద శుభాలు పొందటానికి ఈ రోజు నాడు విధియ నాడు శివాగ్ని, ఉమాశివాగ్ని పూజ, బాలేందు వ్రతం చేస్తారు. ఆ ప్రకారంగా చంద్రుడికి నూలు పోగుతో సమర్పణ చేస్తారు. తదియ రోజున సౌభాగ్య గౌరీ వ్రతం చేస్తాం. కఠోరమైనటువంటి తపస్సుతో గౌరీదేవి పరమేశ్వరుని వ్రతాన్ని ఆచరించినటువంటి సుదినం. ఈ విధంగా చతుర్థి నాడు సంకష్ట చతుర్థి బహుళమందొస్తే ఇదే శుక్ల చతుర్థి అనేటువంటి గణపతి చతుర్థి అంటారు. అంటే వినాయక చతుర్థి కాదు, పవిత్రమైన శుక్ల చతుర్థికి అత్యంత ప్రాధాన్యము. పంచమి అనేటువంటిది ఋషి పంచమి. తర్వాత సప్తమి సూర్యుడికి సంబంధించిన సప్తమి. తర్వాత అష్టమి అనేటువంటి విషయాన్ని తీసుకుంటే ఆ యొక్క భవానీదేవి పుట్టినటువంటి దివసం అంటారు. నవమి రాముల వారు జన్మించినది మన ప్రాంతంలో కళ్యాణోత్సవాన్ని చేసుకుంటున్నాం. ఈ రకంగా పోతే చతుర్దశితో కూడినటువంటి తర్వాత పూర్ణిమ నాడు చిత్రగుప్త వ్రతం చేస్తూ చక్కగా ఆ రోజు
ఆ యొక్క హనుమంతుడికి సంబంధించిన విజయోత్సవాన్ని మన ప్రాంతంలో చిన్న హనుమంతుడి జన్మోత్సవం అంటాం. విజయోత్సవం వైశాఖ బహుళ దశమి నాడే హనుమంతుడి జయంతి. ఇది పూర్ణిమ నాడు చిన్న హనుమాన్ జయంతిగా పరిగణిస్తున్నాం. అది విజయోత్సవంగా గౌరవించడం మన కర్తవ్యం. ఈ రకంగా ఈ మాసమంతా కూడాను వ్రతముల పూజలతో సంబంధించినటువంటి సుకృతమైనటువంటి వివరణ. ఇక మనం ముందుకు వెళ్ళాల్సింది సంవత్సర కాలములో ఈ పరాభవనామ సంవత్సరములో చక్కటి ఫలితాంశములు తెలుసుకోవాలి. అంటే జీవన విధానం ఎక్కడికి వెళుతున్నాం? భాగవతములో చెప్పినట్టుగా 86 లక్షల జీవులు ఉన్నాయి. కేవలం మానవ జన్మకు ఒక 3 పదాలు ఇచ్చినారు. జ్ఞానము అనే పదం మిగతా దానికి ఇవ్వల, పశుపక్ష్యాదులకు ఇవ్వల, జంతు జాలములకు ఇవ్వల, క్రిమికీటకాదులకు ఇవ్వలేదు. ఒక మానవుడికి ఇచ్చినాడు. ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని సార్థకం చేయాలి. కనుక మానవ జన్మ ఎత్తినందులకు తల్లిదండ్రులకు ప్రధానమైనటువంటి భూమికను పోషించుకోవాలి. ఎందుకంటే రక్షించుకోవాలి, సేవించుకోవాలి, తదనంతరం కార్యక్రమాలు నిర్వర్తించాలి. ఎందుకంటే 365 రోజులు ప్రతి సంవత్సరం వస్తాయి. 350 రోజులే మనకు భగవతి భగవానుడు నారాయణమూర్తి ఈశ్వరుడు ఆ బ్రహ్మదేవుడు వ్రతాలకు పూజలకు యజ్ఞయాగాది క్రతువులకే ఇచ్చినాడు 350 రోజులే. మిగతా 15 రోజులు ఆ తల్లిదండ్రులను ఉద్దేశించి ఇచ్చినారు. దాన్ని సంక్రమించుకొని పితృదోషాలు మనం అనుభవిస్తున్నాం. కనుక తల్లి జన్మనిస్తుంది, తండ్రి అభివృద్ధి కారకుడు, తల్లి సౌందర్యవత, మనకు ద్రవ్యం ఇచ్చినారా కాదు. అందుకే దేవీ దేవతలు భాగవతములు చెప్పినాడు, మాకు ఎప్పుడూ వ్రతాలు చేస్తారా నాయన, ఎప్పుడూ అనుష్ఠానాలు యజ్ఞయాగాది క్రతువులు మహాపూర్ణాహుతులు ఎన్నో క్రతువులు చేస్తారు. కానీ తల్లిని తండ్రిని ఉద్దేశించి తర్పణాదులు చేయాలి. కనుక ప్రతి వసతి గృహములో ఉన్నన్ని నాళ్ళు తల్లిని తండ్రిని రక్షించడం కర్తవ్యం. పదే పదే మనం చెప్పుకోవలసిందే. పంచాంగ పఠనములో ఈ విషయాలు కాదు, క్లుప్తంగా 2 విషయాల్లో ముగించి మనం పంచాంగ పఠనములోకి వెళుతాం. సమాజము, ఇప్పుడు ఆంగ్లంలో సొసైటీ అంటారు, సమాజములో ఇప్పుడు చాలా దారుణంగా వింటున్నాం. కనుక కన్న తల్లిదండ్రిని రక్షించుకోవాలి, ఉన్నన్ని నాళ్ళు సేవించాలి, తదనంతరము దేవీ దేవతలకు వ్రతాలు ఆచరణలు చేయాలి. ఉన్నంతలో ధర్మ కార్యములకు సేకరణ, మనస్సును లగ్నం చేయాలి, ఉన్నంతలో ఉపకారం చేయాలి. ఏం చేయకపోయినా పర్వాలేదు, మనస్సును లగ్నం చేయాలి. కాయక వాచిక మానసికముతో మన ఇంద్రియములన్నీ ఏకోన్ముఖంగా ఉంచుకోవాలి. మళ్ళీ రాదు. బాల్యము యవ్వనము వార్ధక్యం శతమానం భవతి వేద మంత్రమే చెప్పింది. అయ్యా 60 పూర్తి సహస్ర చంద్ర దర్శనం, 60 పూర్తి చేస్తే 30 పూర్తి చేయటానికి ఇబ్బందిగా ఉంది అంటున్నాం. పరిస్థితులు అంత దీర్ఘంగా సంక్రమించుతోబోతున్నాయి. కనుక అన్నీ సుసంపన్నం కావాలి, నిండు 100 ఏళ్ళు ఉండాలి. ఒకసారి ఇల్లు కట్టుకుంటాం, 10 ఇళ్ళు 100 ఇళ్ళు కట్టినా 2 ఇళ్లలో ఆనందంగా ఉంటాం. పెళ్లి అనేటువంటిది 100 ఏళ్ల పంట. కనుక అనురాగ దాంపత్యం కావాలి. జీవన విధానం, జీవితము వేరు, జీవన విధానము వేరు. ఉన్నన్ని నాళ్ళు ఉన్నంతకాలం మనం ఏమి చేస్తున్నాం? లేచిన నుండి సంస్కృతంలో సుషుప్తి అంటారు, పడుకునేంత మట్టుకు వైషమ్యాలు విడనాడాలి. ఉన్నంతలో ఉంటుంది, ప్రతి మానవుడికే ఉంటుంది. ఆహారాలు కఠోరం, అందుకే సాత్వికమైన ఆహారం తినాలి. మనం సాత్విక ఆహారం భుజిస్తే క్రోధము వేరే, కోపము వేరే. ఉన్నంతలో ఉపకారం చేయి, ధర్మ కార్యాలు నిర్వర్తించాలి. ఇవి మానవుడికి విహించినాడు. సందర్భం వచ్చింది చెప్పుకుంటున్నాం, అన్నీ మాకు తెలుసు కదా అంటాం. కానీ రెప్పపాటులో అపరాధాలు చేస్తుంటాం, అనర్థాల పాలవుతుంటాం. కనుక ఆ నారాయణమూర్తి అనుగ్రహముతో, ఆ మహాదేవుడి అనుగ్రహముతో మనము సకల శుభాలు పొందాలి అంటే మన పరిభాషలో అభ్యర్థన, తెలుగులో ఇంగ్లీష్లో అప్లికేషన్ అంటాం. ఆ భగవాని చెంతన చక్కటి ప్రాధాన్యతను, అయ్యా ఉన్నన్ని నాళ్ళు సుఖంగా ఉండాలి, అందుకే మనం అన్నీ సమకూరుస్తాడు భగవంతుడు. కానీ ఆనందము ఆరోగ్యము ఎక్కడా దొరకదు. మనం చేసుకున్న పుణ్య పాపాలను వల్లే ఉంటాయి, ప్రారబ్ధ కర్మలో ఉంటాయి. కనుక ఆ పుణ్యము సంక్రమించాలి, చక్కటి జీవన శైలి జరగాలి అంటే ఆ భగవంతుడికి ప్రతినిత్యం ప్రార్థన చేయాలి. చేతనైనంతలో ధర్మానికి మనం కట్టుబడి ఉండాలి. మన సనాతనమైనటువంటిది నిన్నమున్నటిది కాదు, సనాతనమైనటువంటి ఆదిశంకరుడు చెప్పినాడు. కనుక ఆదిశంకరుడి యొక్క స్మరణ చేస్తే ఈ రోజున మనము ఆలయాలకు వెళుతున్నామంటే ఆదిశంకరుడే కారణం. ఎక్కడికి వెళుతున్నాం? శివ పంచాయతన పూజా విధానము,
ఉన్నది. చతురామ్నాయ పీఠాలు ఉన్నాయి. ఆలయం అంటే మన ఇల్లు ఎంత చేసినా ఇల్లే, వసతి గృహము అంటాం. ఆలయం అంటే ఆలయమే. పంచాయతనం ఉండబడే ఆలయములో ఆ యొక్క పంచాయతన పూజా పద్ధతి పెట్టి ప్రతి మానవ జన్మ ఎత్తిన మానవుడు దంపతి సహితంగా ఆలయానికి వెళ్ళండి, దర్శనాలు చేసుకోండి, శిరస్సు వంచి దండం పెట్టాలి. మన సంస్కృతి భుజాలు తడుముకోవటం కాదు, శిరస్సు వంచమన్నాడు, నమస్కారాలు చేయమన్నాడు. ఇవన్నీ కూడా ఆదిశంకరులను స్మరిస్తే మన పాపము ఆవగించంత రోజు నశిస్తుంది. శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి. కనుక ఆదిశంకరుడి యొక్క స్మరణ వలన మనం భూమి మీద బట్టగడుతున్నాం. ఎన్నో ఉన్నాయి వాడి గురించి చెప్పాల్సినవి, కానీ అవన్నీ కూడా ఒకసారి ఆదిశంకరుడును ఉగాది పర్వదినమున చక్కగా చైత్ర శుక్ల పాడ్యమి నాడు స్మరిస్తే మీ వసతి గృహాలలో వచ్చిన వాళ్లకు దేశము, రాష్ట్రము, నగరము, మనందరి గృహాలలో ఆనంద శుభాలు జరగాలి. రాజా రామచంద్ర భగవానికి, జగద్గురు శంకరాచార్య భగవానికి, వాసవి మాతాకి. హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర. ఉత్కృష్టమైనటువంటి పర్వదినాన్ని ఉదయాన్నే ఆరంభం చేసుకున్నాం. చక్కగా ఉగాది ప్రసాదాన్ని స్వీకరించినాం, భక్ష్య భోజ్యాదులతో భోజనాలు స్వీకరించినాం, ఆలయాల దర్శనాలు చేసుకుని కేవలం ఈ రోజున పర్వదినానికి సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారమే ఇది. శాశ్వతంగా సంవత్సరం దాకా ఈ నవనాయకుల ఫలితంతో ఆదాయ వ్యయాలు, రాశి ఫలాలు ఈ రోజుదే డిపాజిట్ కాదు, మళ్ళీ మాసమాసములో మార్పులు జరుగుతుంటాయి. ఒక వైద్యుడి దగ్గరికి ఒక రోజు తీసుకుంటే సంవత్సరం అంతా చికిత్స కాదు కదా. అదే సద్గురువు, సద్బ్రాహ్మణోత్తముడు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మాసాంతములో విశ్లేషించుకుంటే మాస ఫలాలు మళ్ళీ మనం వివరణ చేసుకోవచ్చు. ఇప్పటి మట్టుకు ఉగాది రోజున మనం ఈ యొక్క 12 రాసుల ఫలితాంశములు, సంవత్సరములో ఏమేమి జరగబోతున్నాయి, ఈ సంవత్సరములో ఏమి ఉన్నాయి, ఏమి కొత్తగా తెలుసుకుంటున్నాం అనేటువంటి సంక్షిప్త సమాచారముతో ఈ సంవత్సరమునకు రాజు గురువు, మంత్రి కుజుడు, నవనాయకులలో 7 గ్రహాలు శుభంగా ఉండటం, 2 పాపగ్రహాలు ఉండటం, ఎక్కువగా శుభగ్రహాలు ఉండటంతో దేశములో రాజులు, ప్రజలు పరస్పర ప్రేమాభిమానంతో చక్కటి జీవనాన్ని పొందడం. ఈ సంవత్సరములో విద్యా విధానం అనుకోండి, పాడి పంటలు కూడా చక్కగా సువృష్టితో పండటం, జీవన విధానం చక్కగా జరగటం, గురువు రాజు కావటంతో ప్రవచనకర్తలు, జ్యోతిష్య పండితులు చక్కగా వీధి వీధులలో, ఎందుకంటే ఈ గురువు బృహస్పతి దేవతల గురువు కావటంతో అన్ని శుభ సంకేతాలే మాటి మాటికి చెప్పాల్సిన ఆవశ్యకత. ప్రవచనాలు, ధార్మిక క్షేత్రాలు, ఎన్నో విధానమైనటువంటి ధార్మిక సంస్థలు కూడా నిలయాడేటువంటి రోజులు ఈ సంవత్సర కాలమంతా. నాయకులంతా ధర్మ మార్గములో ఉండి చక్కటి నిర్ణయాలతో పరిపాలన చేసే అవకాశాన్ని లేకపోయినా ఆ భగవంతుడు, భగవానుడు వాళ్ళలో చొరబడి జరిపిస్తారు, ఆ అవకాశం ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా కొంత మధ్యలో కొన్ని ప్రాంతాలలో ప్రారంభకరమను అనుసరించి కొంత నష్టములు, కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. దానికి మళ్ళీ అపరిష్కారం లేదు, పరిష్కారం ఉంటుంది. ఆ రకంగా ఈ సమయములో, ఈ సంవత్సరములో సకాల వర్షాలు పడడం, చక్కగా ధాన్యములు అంటే వరి పంటలు, మెట్ట భూములు, పసుపు, పచ్చధాన్యములు, శనగలు, పత్తి అధికంగా పండటం, రైతులు ఎలాంటి క్షణికావేశానికి గురికాయే అవకాశాలు లేవు ఈ సంవత్సరములో. చక్కటి, ఎందుకంటే వాళ్ళకు కావలసిందల్లా ఉండబడేటువంటి లౌకిక విజ్ఞానం కాదు, చక్కటి సువృష్టి ఉంటే ఏ పంటనైనా పండి ఆ రైతు రాజుగా ఉంటే ప్రపంచమంతా, ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక నగరం కాదు, ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుంది. రైతు ఉండటానికి ఈ సంవత్సరం అంతా అనుకూల్యమైనటువంటి జీవన విధానం గురువు రాజు కావడంతో. ఇక కూరగాయలు కాలానుగుణంగా హెచ్చు తగ్గులు ఉంటుంటాయి. ఈ సంవత్సరము రైలు, విమాన, రోడ్డు అగ్ని ప్రమాదాలు తక్కువగా ఉన్నాయి. అది అదృష్టమో ఏమో, భగవంతుడు అనుగ్రహించినాడు. పోయిన సంవత్సరములో వినరానటువంటి ఘటనలు విన్నాం. ఇక మనకు కావలసింది ఈ సంవత్సరములో నవనాయకుల ఫలాలు. చాంద్ర సౌరమానాభ్యాం పరాభవ సంవత్సర. రాజు గురు కావడంతో బ్రాహ్మణుడు ధర్మనిరతులై ఉండటం, రాజులు ప్రజలు న్యాయంగా సంచారం చేయటం, రాజనీతి యందు ఉండటం, సుభిక్షము క్షేమారోగ్యములచే ప్రజలు సుఖంగా ఉండటం, సస్యానుకూలము, సువృష్టి సస్యములు బాగా ఫలించడం, రాజువాహనము నావ పడవ కావటం,
రాజులకు యుద్ధము, పడవలు సముద్ర గర్భమున ఉండటం, కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ, అవాంతరములు అయినప్పటికీ కూడా వ్యాపారాలు స్తంభించినప్పటికీ మళ్ళీ పైకి లేవటం అంటే అభివృద్ధి దశలోకి వెళ్ళి రవాణా సౌకర్యములు చక్కగా ఉండటం, దుర్భిక్ష స్థితి నుండి విముక్తి కావటం, ఆకలి బాధతో కొన్ని రోజులు కొంతకాలం ఉన్నప్పటికీ మళ్ళీ వాళ్ళు యథావిధిగా ఉండటం, పశువులకు కొన్ని ఇబ్బందులు కొన్ని ప్రాంతాలలో కొంత సమయములోనే ఇబ్బందులు కలగటం, సువృష్టి కలగటం, ఈ విధమైనటువంటి పశువుల యొక్క జాతి సుభిక్షంగా ఉండటం, ఈ రాజవాహనం నావ ఉండటం వలన, మంత్రి కుజుడు ఉండటంతో రాజులకు కలహములు, కొన్ని సందర్భాలలో అధికమైనటువంటి వాయువేగం, గాలితో వానలు రావటం, పంటలకు తెగుళ్ళ రావటం, ధాన్యాది ధరలు పెరగటం, లోహములకు ధరలు సమంగా ఉండటం, సేనాధిపతి చంద్రుడు కావటంతో ప్రజలకు చక్కటి ఆరోగ్యవంతమైన జీవన శైలి సరళి ఉండటం, పశువులు క్షీరములు చక్కగా జీవించటం, వెండి బంగారము, పెట్రోలు, వెన్న, నెయ్యి, పంచదార ధరలు పెరగటం, ఇప్పుడు పెరుగుతూనే ఉన్నా ఇంకే పెరిగే అవకాశాలు ఉన్నాయట. సస్యాధిపతి శుక్రుడు ఫలం, సమస్త ధాన్యములు పండటం, తెల్లని ధాన్యము తెల్లని భూములు విశేషంగా పండటం, దేశమంతటా సుభిక్షమే, సుభిక్షముతో పాటు సంపదలు పడటం, సమస్త ధరలు సరసంగా ఉండటం, ధాన్యాలకు అధిపతి బుధుడు కావటంతో కొన్ని ప్రాంతాలలో కాలానుగుణంగా తుఫానులు రావటం, గాలి తీవ్రత ఉండి సస్యఫలాలు పండటం, దుష్పరిణామాలు కొన్ని ప్రాంతాలలో సంపూర్ణంగా కాదు, ఈ విధంగా ఉండటం బుధుడు ధాన్యాధిపతి కావటంతో. అర్ఘాధిపతి చంద్రుడు ఫలం, సువృష్టి పంటలకు అభివృద్ధి కలగటం, తేనె, ముత్యములు, చేపలు, గోధుమలు, వస్త్రములు, జొన్నలు, పంచదార, బెల్లము, నూనె, నెయ్యి, పెరుగు, పాలు, వెండి బంగారము అత్యధికమైన ధరలో ఉండటం. అర్ఘాధిపతితో పాటు మేఘాధిపతి చంద్రుడు కావటం, సర్వదేశములకు సువృష్టి, అన్ని రకములైన పంటలు విశేషంగా పంటడం, గోవులు రక్షింపబడటం, రక్షణకు చక్కగా జీవనాన్ని కొనసాగించడం, చక్కగా పాలు ఇవ్వటం. రసాధిపతి సూర్యుడు రవి కావటం, నెయ్యి, నూనె, బెల్లము, తేనె, కొబ్బరి, ఆముదము నూనె, నువ్వుల నూనె, చింతపండు, మామిడి పండ్లు, నిమ్మకాయలు, మామిడి రసాలు, ద్రవ పదార్థములన్నీ కూడా అత్యధికంగా ధరలు పెరగటం. నీరసాధిపతి శుక్రుని ఫలము, కర్పూరము, అగరు, చందనము, సుగంధ ద్రవ్యాలు, ముత్యములు, నవరత్నములు, వస్త్రములు అధిక ధరలు పెరగటం. పశుపాలక శ్రీకృష్ణుని ఫలము, పశువులకు వృద్ధి, సుభిక్షము, పంటలు బాగా పండుటం వలన ధాన్యాదుల ధరలు తగ్గడం, కొన్ని సందర్భాలలో కాలానుగుణంగా పశువులకు గడ్డి సమృద్ధిగా ఉండటం, నీరు సమృద్ధిగా ఉండటం, జలాశయాలన్నీ నిండుకుండలా ఉండటం, ప్రజలకు పాడి పంటలు సమృద్ధి, ధనధాన్య సంపదలు కలగటం. స్థాన సంరక్షకుడు శ్రీకృష్ణుడు ఫలము, గోజాతి చక్కగా పాల్గొనడం, ఆ విధంగమైనటువంటి చక్కగా పాలన సంగటం, ఆ పాడి పంటల సమృద్ధితో సమస్త ప్రాణకోటి జీవకోటి ఎలాంటి అనారోగ్యములు అనర్థములు లేకుండా ఉండటం గురువు రాజు కావటంతో. ఇక 12 రాసులలో కూడాను ఆదాయ వ్యయములు అంటే కొన్ని పంచాంగాలలో కొద్ది తేడా వచ్చింది. మనం ప్రధానంగా మన ప్రాంతంలో ఒక 2 పంచాంగాల పూర్వములో ముక్తేశ్వర సిద్ధాంతి, గత 10, 15, 25 సంవత్సరానికి సిద్దిపేట రామ సిద్ధాంతి గారి పంచాంగం వాడుతున్నాం. కొద్దిగా వ్యత్యాసమే, తేడా ఉండదు. ఇది ప్రధాన భూమిక కూడా కాకపోవచ్చు, ఎందుకంటే ఇది ఉన్నట్టుగా చెప్పినప్పటికీ కూడా మన జీవన విధానంతో ముడిపడి ఉంటుంది కనుక 12 రాసులలో మేషరాశి వాళ్లకు 11 ఆదాయము, 5 వ్యయం ఖర్చు. వృషభ రాశి వాళ్లకు 5 ఆదాయము, 14 వ్యయం ఖర్చు. మిథున రాశి వాళ్లకు 8 ఆదాయము, 11 వంతుల ఖర్చు. కర్కాటక రాశి వాళ్లకు 2 ఆదాయము, 11 వంతులు వ్యయం ఖర్చు. సింహరాశి వాళ్లకు 5 ఆదాయము, 5 వ్యయము ఖర్చు. కన్యా రాశి వాళ్లకు 8 ఆదాయము, 11 వంతుల వ్యయము ఖర్చు. తులా రాశి వాళ్లకు 5 ఆదాయము, 14 వ్యయము ఖర్చు. వృశ్చిక రాశి వాళ్లకు 11 ఆదాయము, 5 వ్యయము, 5 ఖర్చు అన్నమాట. ధనుస్సు రాశి వాళ్లకు 14 ఆదాయము, 11 వ్యయము ఖర్చు. మకర రాశి వాళ్లకు 2 ఆదాయము, 8 వ్యయం ఖర్చు. మకర రాశి వాళ్లకు 2 ఆదాయము, 8 వ్యయము ఖర్చు.
కుంభరాశి వాళ్లకు 2 ఆదాయము, 8 వ్యయం ఖర్చు. మీనరాశి వాళ్లకు 14 ఆదాయము, 11 వ్యయము అంటే ఖర్చు అన్నమాట. ఇక ఇదే 12 రాశులకు రాజగౌరవము, రాజావమానము, రాజపూజ్యము, రాజావమానము, అగౌరవం అన్నమాట. మేషరాశి వాళ్ళు 2 వంతులు గౌరవం, రాజపూజ్యము, 4 వంతులు అగౌరవము, రాజావమానం. వృషభ రాశి వాళ్లకు 5 వంతులు గౌరవం, 4 వంతులు రాజావమానం, అగౌరవం. మిథున రాశి వాళ్లకు 1 వంతు గౌరవం, 7 వంతులు అగౌరవం. కర్కాటక రాశి వాళ్లకు 4 వంతులు రాజపూజ్యము, గౌరవము, 7 వంతులు అగౌరవం. సింహరాశి వాళ్లకు, కర్కాటక రాశి వాళ్లకు 4 వంతులు గౌరవం, 7 వంతులు అగౌరవం. సింహరాశి వాళ్లకు 7 వంతులు రాజపూజ్యము, గౌరవం, 7 వాళ్ళు మళ్ళీ సమానంగానే 7 వంతులు రాజావమానము, అగౌరవం. కన్యా రాశి వాళ్లకు 3 వంతులు గౌరవం, 3 వంతులు రాజావమానము అంటే అగౌరవం. తులా రాశి వాళ్లకు 7 వంతులు రాజపూజ్యము, 7 వంతులు రాజావమానం. వృశ్చిక రాశి వాళ్లకు 3 వంతులు గౌరవం, 3 వంతులు రాజావమానం. ధనుస్సు రాశి వాళ్లకు 6 వంతులు గౌరవం, 3 వంతులు రాజావమానం. మకర రాశి వాళ్లకు 2 వంతులు గౌరవం, 6 వంతులు రాజావమానము, అగౌరవము. కుంభరాశి వాళ్లకు 5 వంతుల రాజా పూజ్యము, గౌరవం, 6 వంతులు రాజావమానము, అగౌరవం. మీనరాశి వాళ్లకు 1 వంతే గౌరవం, రాజపూజ్యత, 2 వంతులు రాజావమానము, అగౌరవం. ఇక వాస్తుకర్తరి మూఢాలు. నవంబర్ 2025 నవంబర్ 27తో మూఢము మొదలైంది. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 17 శివరాత్రి దాకా దరిదాపు 83 రోజులు, 90 రోజులు మూఢాన్ని అనుభవించినాం. ఎలాంటి శుభకార్యములు లేకుండా ఎప్పుడు మంచి రోజులు వస్తాయా అనేటువంటి ఆతృత. ఇక ఇప్పుడు ఈ సంవత్సరము మూఢములే లేవు. అంటే ఆషాఢములో మూఢం ఉంది, మాసములో, శూన్యమాసములో ఇక గ్రహణాదులు లేవు. పోయిన సంవత్సరములో భాద్రపద పూర్ణిమ నాడు ఉండేది వినాయక నిమజ్జనం. తర్వాత మొన్న ఫాల్గుణ పూర్ణిమ, హోలీ పూర్ణిమ నాడు 2 గ్రహణాలు మనం స్వీకరించినాం. కానీ ఈ సంవత్సరము గ్రహణాదులు లేవు. కర్తరీ నిర్ణయం వైశాఖ బహుళ తదియ మే 4వ తేదీ 2026 సోమవారం నుండి మే 29వ తేదీ వరకు జ్యేష్ఠ శుక్ల త్రయోదశి వరకు వాస్తుకర్తరి. ప్రతి సంవత్సరము మాసములు మారుతాయి. వాస్తవానికి 3 సంవత్సరములకు ఒక పర్యాయము అధిక మాసం వస్తుంది. ఒకసారి పవిత్ర శ్రావణము, ఒకసారి పావన కార్తీకము, వైశాఖము రావచ్చు. రాబోయే మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠ మాసము, నిజ జ్యేష్ఠ మాసము 2 మాసాలు ఉన్నదల్లా జనవరి నుండి డిసెంబరు, అదే 12 మాసములు. కానీ ఈ 30 రోజులు ఎక్కడ లుప్తమైంది? అదే గణిత శాస్త్రము, సంఖ్యాశాస్త్రము అక్కడే ఉంది. మనకు తెలుసుకోవాలిది మన సంస్కృతి సంప్రదాయం. అయ్యా మరి 13 మాసాలు లేవు కదా, అదే తిథులలో నక్షత్రాలలో లుప్తమై మనకు ఆంగ్ల మాసాలు జనవరి డిసెంబరే ఉంటుంది. మళ్ళీ చూసేసరికల్లా అధికము అంటారు. అందుకే సంవత్సరానికి 10 రోజులు, 3 సంవత్సరమునకు 3 పదుల 30 రోజులు అదనంగా వస్తుంది. అదే అధిక జ్యేష్ఠ మాసం ఈ యొక్క 2026లో రాబోతుంది. కనుక ఆ జ్యేష్ఠ మాసాన్ని మనం గౌరవించాలి. అధిక మాసములో కేవలం ఒక వివాహాదులు, గృహప్రవేశాలు నిషిద్ధం. కానీ నిశ్చితార్థాలు చేసుకోవటం ఇది పురుషోత్తమ మాసం అంటారు. పవిత్ర గోదావరి స్నానాదులు, అధిక వాయనాదులు, దాన ధర్మాలు చేయటం అది అందరికీ విదితమైనటువంటిదే. ఇక గురుమూఢమి ఈ సంవత్సరము ఆషాఢ శుక్ల పాడ్యమి జూలై 15వ తేదీ మొదలుకొని ఆగస్టు 12వ తేదీ అంటే ఆషాఢ బహుళ అమావాస్య వరకు. అంటే దాన్ని చుక్కల అమావాస్య అంటే శ్రావణ మాసం అమావాస్య, పొలాల అమావాస్య వస్తుంది కనుక చుక్కల అమావాస్య అంటారు. కనుక ఆషాఢ మాసములో పాడ్యమి మొదలుకొని ఆషాఢ అమావాస్య వరకు అంటే శూన్యమాసమే ఆషాఢము. ఆ మాసములోనే గురుమూఢం వచ్చి ఉన్నది. ఇక మనకు ప్రత్యేకంగా వేరే మూఢము లేదు. ఇక మళ్ళీ శుక్రమూఢమి ఎప్పుడు వస్తుంది? ఆశ్వీజ శుక్ల అష్టమి. దేవి శరన్నవరాత్రాలలో
పాడ్యమి మొదలుకొని మహానవమి వరకు నవరాత్రులైతాయి. మన కరీంనగర్ పట్టణములో సనాతన సంప్రదాయం దుర్గాష్టమి రోజే పెద్ద బతుకమ్మ ఆడటం. అది కరీంనగర్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరు 5 రోజులు 7 రోజులు ఉంటుంటుంది. అది వేరే సందర్భం, వేరే నిర్ణయం. కనుక దుర్గాష్టమి నాడు మొదలైనటువంటి శుక్రమూఢమి అక్టోబర్ 19వ తేదీ మొదలుకుంటే అదే ఆశ్వీజ మాసములో దసరా, కోజాగరి పూర్ణిమ తర్వాత ఆశ్వీజ మాసములో సంకష్టహర చతుర్థి నెలకోసారి వస్తుంది కదా, అదే ఆశ్వీజ బహుళ చతుర్థి నాడు ఒక వారం రోజులలో శుక్రమూఢమి వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ ఆశ్వీజ మాసం బహుళము పంచమి నుండి కార్తీకము, మార్గశీర్షము, పుష్యమాసం శూన్యమే. మళ్ళీ రాబోయే 2027 మాఘము, ఫాల్గుణ మాసం దాకా అన్నీ మంచి రోజులే. సమస్త శుభకార్యములు ఘనంగా నిర్వర్తించుకోవచ్చు. ఈ సంవత్సరములో ఎలాంటి సూర్యగ్రహణము లేదు, చంద్రగ్రహణము లేదు. మనకు అనుకోకుండా ఈ యొక్క కర్ణ పిశాచం అనే సంస్కృతము, కర్ణం అంటే చెవు, పిశాచం అంటే దయ్యము. కనుక ఇది లేనిది అయ్యగారితో పాటు అందరికీ అవసరమే. కానీ దీంట్లో వస్తుంది ప్రతి అమావాస్యకు ఒక గ్రహణం ఉంటుంది కనుక అది మనలో కనబడదు. కానీ మీరు అడుగుతారో మా లాంటి వాళ్ళని చెప్తూనే ఉంటాం. ఈ సంవత్సరము భారతదేశములో ఎలాంటి గ్రహణములు లేవు. మళ్ళీ మీరు అడుగుతారు, అయ్యా గ్రహణం ఉంది అమ్మా లేదు అని చెప్తాం. అది మా కర్తవ్యం, అడుగుడు మీ కర్తవ్యం. కనుక మళ్ళీ ఫాల్గుణ మాసం దాకా ఎలాంటి గ్రహణములు లేవు. అది ఏ దేశములోనైనా ఉండవచ్చు. కానీ మీకు ఆ ప్రసార మాధ్యమాల్లో రావటం, చూడటం, వినటం, అడగటం, మేము చెప్పటం మా కర్తవ్యం. కనుక గ్రహణములు లేవు. మళ్ళీ మీరు అడుగుతూనే ఉండండి, మేము చక్కగా చెప్తాం తల్లి, వివరంగా చెప్తాం. లేదు అని చెప్పటం మళ్ళీ ఒకసారి సభాముఖములో, అంటే భగవంతుడు మాకు సహనం ఇచ్చినాడు, సమయ స్ఫూర్తి ఇచ్చినాడు. కనుక సముద్రమంత హృదయం ఎవరికి ఉంటుందయ్యా అంటే ఆడబిడ్డకు ఉండేది. ఇప్పుడు వయసు మళ్ళీ కొంత తగ్గింది అనుకోండి, అయ్యగారికి బ్రాహ్మడికి ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే సమన్వయం చేసే ధోరణి మాకు ఉండాలి. ఎందుకంటే అందరి హృదయాలు కావు. అందుకే మేము సకాలములో లేచి నుండి సుషుప్తి మటుకు ప్రతి వసతి గ్రహంలో అందరూ బాగుండాలి అని శాలిగ్రామ పూజ చేస్తాం, శివుడికి రుద్రాభిషేకార్చనలు చేస్తాం, అమ్మవారు అర్చనలు, శ్రీచక్రార్చనలు చేస్తూ ఉంటాం, మడితో నివేదిస్తాం. కఠినమైన నియమ పరిపాలన చేసి మీరు బాగుండాలనేటువంటి యొక్క ప్రయోజనాన్ని ఉద్దేశించే ప్రయోజనాపేక్షతయా ప్రభువునాం అన్నట్టుగా. కనుక ఆ రకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. కనుక బ్రాహ్మణ్ణి మీరు నమ్ముతారో మీ నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా ఉండటమే మా కర్తవ్యం, మా యొక్క లక్ష్యం అన్నమాట. ఇక పుష్కరాలు వస్తున్నాయి. అధిక జ్యేష్ఠమాసములో 2 జూన్ జ్యేష్ఠ బహుళ విధియ నుండి మంగళవారములో ఉదయం నుండి సార్థ త్రికోటి యమునా నది పుష్కరాలు. ఈసారి యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. అందరూ కూడా వెళ్ళడానికి, ఎందుకంటే జ్యేష్ఠం, నిజ జ్యేష్ఠ మాసములో ఇప్పుడు మే 15 నుంచి జూన్ 17 వరకు కూడా అధిక మాసం ఉంటుంది. మళ్ళీ జూలై 9 దాకా, అంటే జూలై 9 అంటే ఆషాఢం అనుకుంటాం. ఈసారి నిజ జ్యేష్ఠ మాసం ఉంది కనుక జూలై 9 దాకా మంచి రోజులు ఉన్నాయి. కొద్దిగా ఇంట్లో పెద్దవాళ్లకు తప్ప మిగతా వాళ్లకు జరుగుతుంటాయి. కనుక అందరూ కూడా పుష్కర స్నానం చేయడం మనందరి కర్తవ్యం. అది చక్కగా జూన్ 2వ తారీఖు యమునా నది సార్థ త్రికోటి పుష్కర స్నానం ఉంటుంది. ఇక మనం ఎదురు చూసేదల్లా 12 రాశుల ఫలితాంశములు సంక్షిప్తంగా తెలుసుకుందాం. మేషరాశి వాళ్లకు చక్కటి జీవన విధానం, వాళ్ళు సాత్వికమైనటువంటి సంయమనం ఉంటారు. కానీ వాళ్లకు ఉగాది నుండి జూన్ 1వ తేదీ వరకు గురువు తృతీయ సంచారం చేయటం వలన వసతి గృహములో శుభకార్యములు, సమస్త శుభకార్యాలు నిర్వర్తిస్తారు. నూతన గృహాలు నిర్మాణం చేసుకుంటారు. చక్కటి శుభాలు పొందటానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ఆ జీవన విధానములో కొన్ని ఒడుదొడుగులు ఉండటం వలన, అంటే విద్యార్థుల విషయంలో ఉత్తమ శ్రేణి ఫలితాలు ఉంటాయి. ఉండబడేటువంటి గురువు వత్సరాంతము, ఆ 7.5 శని వల్ల కొంత ప్రతిబంధకము, అవాంతరం ఉండడంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. దానికి తీవ్రంగా లేదు. వాళ్ళు చేయవలసిందల్లా, శనిలో ఈశ్వరుని అంశం ఉంది కనుక ఈశ్వరునికి రుద్రాభిషేకాలు జరుపుకోవటం, ఉన్నంతలో నవగ్రహ స్తోత్ర పారాయణాదులు చేసుకోవటం, ఉన్నంతలో సకల కార్య సిద్ధికి సుందర కాండ పారాయణాన్ని వినటం లేదా వినిపించుకోవటానికి
అవకాశం కల్పించుకోవటం వలన మేషరాశి వాళ్లకు శుభంగా ఉంది ఈ సంవత్సరం. అంటే కేవలం సంక్షిప్తమే, సంవత్సరం అంతా ఇవి కాదు అని మళ్ళీ చెప్తూనే ఉన్నాను. మళ్ళీ మాస ఫలాలు వేరే ఉంటాయి. వ్యక్తిగతంగా ఆ నక్షత్రాన్ని పట్టుకొని వస్తే మాసము మార్పులు చేర్పులు ఉంటుంటాయి. ఇక రెండవది వృషభ రాశి వాళ్లకు ఉన్నంతలో కూడా ఈ రాశి వాళ్లకు చక్కగా శని 11 ఉండడం, చేతి వృత్తులు, రైతులు ఉండబడేటువంటి జీవన విధానములో చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. కొత్తగా గృహ నిర్మాణం చేసుకుంటారు, సమస్త శుభకార్యాలు చేస్తారు, కొత్తగా గృహ నిర్మాణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు, నూతన వస్తువులు బంగారము వెండి కూడా తీసుకోవడం, చక్కటి విందు భోజనం. అందుకంటే పూర్వములో ఉమ్మడి కుటుంబం ఉండేది, అందరూ కలిసి భోజనాలు చేసేది. ఇప్పుడు 10 మంది కొడుకులున్నా 20 మంది కొడుకులున్నా 7 ఇప్పుడు లేదు, అది వెనుకటి ముచ్చట. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరే. కానీ పూర్వములో 7-8 మంది ఉన్నా కానీ 8 మంది అంటే అష్టపుత్ర బహుధన వస్తువుని ఆశీర్వదించేది. బలగం అంటే సినిమా కాదు, పెద్ద బలగం చూసి పిల్లనిచ్చేవాళ్ళట. మా గోపాలకృష్ణయ్య గారు, హనుమయ్య గారు ఈ కరీంనగర్లో వశిష్ఠులు చెప్పేవారు. పిల్లనిచ్చి అంటే బలగం చూసి మా పిల్ల బలగంలో పడితే సుఖపడుతుంది, సంపద కాదు. ఇప్పుడు సంపద చూస్తున్నారు, ఐశ్వర్యాన్ని చూస్తున్నారు, అది వ్యక్తిగతం అనుకోండి. కనుక ఈ రాశి వాళ్లకు చక్కటి జీవన విధానాన్ని వృషభ రాశి వాళ్లకు, వీళ్ళకు ఆరోగ్యము, ఆనందము, అనురాగ దాంపత్యంతో పాటు గురువు 3 సంచారం చేత మధ్యలో ఆందోళన కలుగుతుంది. ఆందోళన నుండి విముక్తం కావడానికి వీళ్ళు ఉన్నంతలో పాపాపహారి మహావిష్ణు ప్రియతాం, పాపములను హరింపజేయే విష్ణు స్తోత్ర పారాయణాన్ని, విష్ణు సంబంధ వ్రతములను చేయటం సకల శుభకరం. ఇక మిథున రాశి వాళ్ళు చక్కగా ఏకాగ్రతతో ఉంటారు, ఇంద్రియములన్నీ ఏకోన్ముఖం చేస్తారు. మిథున రాశికి ఆర్ద్ర నక్షత్రం శివుడి నక్షత్రానికి దరిదాపులో ఉంటుంది. కనుక ఈ మిథున రాశి వాళ్ళు 10 శని ఉండటం వలన, జూన్ 1 నుండి గురువు 2 సంచారం వలన చక్కటి శుభ పరిణామములే. తలచిన కార్యములు అయ్యో అన్నీ అనుకున్నట్టే అరుగుతున్నాయంటే వాళ్ళు, అందుకే మానవ జీవనములో ఈర్ష్యాద్వేషాలు లేకుండా సహనముతో ధర్మ కార్యములు చేస్తే అన్ని అనుకున్నట్టు జరుగుతాయి. అది రాశి ఫలాలలో కూడా ఉటంకించబడతారు, పనిగణించబడతారు. కనుక అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి, తలిచిన కార్యాలు నెరవేరుతాయి. అన్ని జీవన విధానములో వసతి గృహాలు, కొత్తగా వాహన కొనుగోలు, సువర్ణములు, ఆభరణములు, వస్త్రములు, వాహనములతో పాటు కొత్త వ్యాపారములు పెట్టే అవకాశం మిథున రాశి వాళ్ళకు కలుగుతుంది. కానీ వీళ్ళు మధ్యలో జీవన విధానములో ఉండబడేటువంటి గ్రహచారముల వలన, గ్రహ సంపత్తి వేరు, గ్రహచారములు వేరు. ఆ గ్రహచారముల మధ్యలో మాస ఫలాల వలన కొంత అటు ఇటు ఆందోళన కలిగినప్పుడల్లా శివ ఆరాధన ఉన్నంతలో చక్కగా ఆపదుద్ధారక స్తోత్రము, ఆపదుద్ధారక స్తోత్రం చేయటం వలన ఆ శివుడికి సంబంధించిన అనుష్ఠానము, అటు రాముల వారి ఆపదుద్ధారకం చేస్తే ఆపదల నుండి మనం వెలువడతాం, విముక్తమవుతాం. ఇది మిథున రాశి వాళ్ళు చేసుకుంటే శుభ పరిణామములు కలుగుతాయి. ఇక కర్కాటక రాశి వాళ్ళు క్రోధముతో పాటు కోపము, క్షణికావేశం అంటామే, అదే ఇంగ్లీషులో విన్నాను, సెన్సిటివ్ అంటారు, సున్నిత హృదయం. కనుక అది కర్కాటక రాశి వాళ్ళ నుండి తొలగించుకోవాలి. ఎందుకంటే సున్నితంగా ఉంటే ఈ కాలంలో కష్టం. ఎందుకంటే నిబద్ధతతో ఉండాలి. ధర్మానికి తావుంది అంటాము, ధర్మమే రుజువు చేయాలి, న్యాయానికి రుజువు కావాలంటాం. కానీ అతి మంచితనము అంటామే, ఈ అతి మంచితనం అంటే పనికిరారు. మనం ఎంత చేసినా మీరు వింటారు, షణ్ముఖ శర్మ గారు, చాగంటి వారు, ఆదిశంకరుడి యొక్క మహానుభావులు చెప్పేది, కృతజ్ఞత 4 పదములున్నాయే, అది పెద్దలందరికీ అనుభవంతో తెలుసు. ఇప్పుడు ఈ కాలంలో కృతజ్ఞత లేదు. కనుక కృతజ్ఞత కావాలి. మనం ఏం చేసినామో లిఖించేది లేదు. ఇప్పుడంటే ప్రతిదానికి కాగితం కావాలి, నోటి మాటకు నిశ్చయం లేదు, కట్టుబాటు లేదు. కనుక కృతజ్ఞత అనేటువంటిది ఉండాలి ఈ రాశి వాళ్ళకు. కనుక కృతజ్ఞత అన్ని 12 రాసులు, 27 నక్షత్రాలు, ఒక కరీంనగరమే కాదు, యావత్ ప్రపంచమంతా, భారతదేశం కాదు, అందరికీ వాళ్ళ వ్యక్తిగత జీవనాధారం. విద్యార్థులకు ఆ రకంగా, దంపతులకు ఈ రకంగా, వివాహ యోగ్యతకు ఆ రకంగా ఫలితాంశములు ఉంటాయి. కనుక వీళ్లకు చక్కటి జీవనం. ఈ రాశి వాళ్లకు 9 శని కలగటం, గురువు ఒకటి అంటే కర్కాటక రాశి వాళ్ళు గురువు 1 నుంచి వెళ్ళిపోయి ఏ పని చేసినా నెరవేరటం,
అంచనాకు మించి ఆదాయాన్ని వెచ్చించకుండానే ఖర్చు చేయడం, నూతన వ్యాపారాలు ప్రారంభించడం, ఆ వ్యాపారులతో పాటు బంధువర్గాన్ని సమకూలించుకొని అందరితో సమన్వయం సంయుక్తంగా చేసుకోవడం, విద్యార్థులేమో ఉత్తమ శ్రేణి ఫలితాలు పొందడం, దంపతులు అనురాగ దాంపత్యంతో ఉండటం, జీవన విధానములో తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, చక్కగా ఇవన్నీ ఆచరిస్తూ జన్మస్థానం గురువు వల్ల ఎలాంటి ఆందోళన పడకూడదు. కానీ అన్నీ ఉన్నాయి కనుక మనకు అనారోగ్యం వస్తేనే చికిత్స కోసం వైద్యు దగ్గరికి వెళతాం. కనుక కష్టం వచ్చినప్పుడే భగవంతుడిని తలచకూడదు, నిరంతరం తలవాలి, ప్రార్థించాలి, స్మరించాలి. కనుక వీళ్ళు చేయవలసిందల్లా నిరంతరము సుందరకాండ సకలకార సిద్ధిక పారాయణము, శివార్చన, శివుడి ఆరాధన ప్రతి రాశికి ఉటంకించబడుతుంది. కనుక శివుడికి అభిషేక ప్రియుడే, కష్టము లేదు, ఖర్చు లేదు. ఉంటే రాగి చెంబు లేదా బంగారు వెండి చెంబు లేదు, మట్టి పాత్రతో శుభ్రంగా కడుక్కుని శుద్ధ జలముతో శివలింగం పైన పోస్తే ఎన్నో దోషాల నుండి సంక్రమించబడతాం మనం. అంటే అన్ని దోషాలు సంక్రమించ వెళ్ళిపోతాయి, విముక్తమైపోతాం. కనుక అభిషేక ప్రియ శివుడికి శివార్చన చేయటం ఈ యొక్క రాశి వాళ్ళ లక్షణములలో ఒకటి. ఇక సింహరాశి వాళ్లకు 11, 12 గురువు అష్టమ శని వల్ల కొంత సమయములో ఆందోళన ఉంటుంది. ఏది మధ్యకాలములో మళ్ళీ మాస ఫలితాలు వాళ్ళు విశ్లేషించుకోవచ్చు. ఇంటి యందు వసతి గృహాలలో శుభకార్యములు నెరవేరుతాయి, నూతనంగా గృహాలు నిర్మాణం చేసుకుంటుంటారు. ఎలాంటి వ్యవస్థలు అంటే అవస్థలు లేనటువంటి వ్యవస్థలు కలుగుతాయి. ఉన్నంతలో విద్యార్థులైతేనేమి కష్టపడాలి, కృషించాలి, కష్టపడి చదివితే సత్ఫలితాలు ఉంటాయి. జీవన విధానములో కూడా ఏలోంటి అంటే మనస్సు ఓర్పు లేకపోతే కష్టం, అందుకే ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే అన్నీ కూడా మనకు విసర్జన అయిపోతాయి. కనుక ఓపికతో అన్నీ నిర్వర్తించుకోవాలి. మనము కష్టపడితే, కృషి చేస్తే సత్ఫలితాలు వస్తాయి. వీళ్ళు నిరంతరము కూడా నవగ్రహములకు సంబంధించిన మొదలు సూర్యుడు ఉంటాడు, ఆదిత్య హృదయ స్తోత్రము, సూర్యాష్టకము లేదా బ్రాహ్మణోత్తముడి ద్వారా అరుణపారాయణం చేయించుకోవాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది కనుక అరుణపారాయణం చేసుకుంటే కొంత అనారోగ్యములో ఆందోళన మధ్యలో జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా ఆ కర్కాటక మన సింహరాశి వాళ్లకు ఆ రకమైనటువంటి సూర్య సంబంధమైన వ్రతములతో పాటు శివార్చన చేయటం తథ్యం. ఇక కన్యా రాశి వాళ్ళు 9, 10 స్థానములు గురువు స్థాన సంచారం వలన సమస్త శుభకార్యాలు చేస్తూ నూతన గృహ నిర్మాణతో విద్యా వైద్యము ఉండబడేటువంటి విదేశీ చదువులకు పిల్లలు వెళ్ళిపోవడము, చక్కగా దాన ధర్మాలతో అభ్యాగత స్వయం విష్ణు, దానాలలో కన్యాదానం చేస్తాం, గోదానాలు చేస్తాం. కానీ అన్నదానం చేయడం ఈ కాలంలో ఎక్కువ చాలా అయిపోయింది. ఎందుకంటే చాలా ఫలితాలు పొందుతున్నారు. ఎందుకంటే 11 లోపల భోజనం పెడితే దానం అన్నారు, అందుకే అన్న దానం అనకూడదు, అన్న ప్రసాదము. 2 తర్వాత పెడితే అది కాదు. ఆకలితో ఉన్నవాడికి భోజనం పెడితే అన్నపూర్ణ సాక్షాత్తు విశ్వనాథునికే భోజనం పెట్టింది. కనుక ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం ఈ రాశి లక్షణం. అందరూ పెట్టడం మన కర్తవ్యం. మనకున్నంతలో ఉన్న దానిలో ఆ రకంగా చేయటం వలన ఏమైనా లోపదోషాలు వెళ్ళిపోతాయి. కనుక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళుతారు. జీవన విధానములో వత్సరాంతం శని 7 ఉండటం వలన చక్కటి జీవనం జరుగుతుంది. దాంపత్యంలో కొన్ని ఒడిదుడుకులు జరుగుతాయి. ఎలాంటి ఆందోళన పడకుండా ఉన్నంతలో సౌందర్యల హరి పారాయణం చేయాలి, ఉన్నంతలో లలితా సహస్రనామ పారాయణాలు చేసుకోవాలి, ఉన్నంతలో అమ్మవారికి సంబంధించినటువంటి అనుష్ఠానములు చండీ సప్తశతి అంటారు. 700 శ్లోకములు ఉండబడే చండీ పారాయణాదులు చేసుకుంటే కలవు అంటే యుగ ధర్మాన్ని ద్వాపర యుగానికి ఒక అనుష్ఠానము, త్రేతాయుగానికి ఒక అనుష్ఠానముతో పార్థివంతు కలియుగి అన్నామే. ఈ యుగాన్ని కలియుగ ధర్మాన్ని అనుసరించి పార్థివ లింగార్చన, బంగారమున్న బంగారు లింగానికి పూజ చేసిన 2వ ఫలితమే. మట్టి పుట్టమన్నుతో శివలింగార్చన చేస్తే అత్యంత పుణ్యం. ఎట్లానో ఈ కలియుగ ధర్మములో కలవు చండీ వినాయకవు, కలవు కపి వినాయకవు. కలియుగములో 333 కోట్ల దేవతలు ఇచ్చిన చండికాదేవి శీఘ్ర ఫలాన్ని ఇస్తుంది. కనుక చండీ పారాయణాదులు చేసుకోవటం శుభ పరిణామములు.
ఇక తులారాశి వాళ్లకు శని షష్టమ స్థానం గురువు 9, 10 ఉండటం వలన మంచి ఫలితాలు వస్తాయి. కానీ మాట నిలబెట్టుకుంటూ బంధువర్గ భోజనాదులు దాన ధర్మాలతో పాటు యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశం ఉంటుంది. తులారాశి వాళ్లకు కొత్తగా గృహ నిర్మాణాలు చేస్తారు, వాహనాలు కూడా స్వీకరిస్తారు, కొనుక్కుంటారు. సువర్ణాభరణాలు రజతాభరణాలతో పాటు విద్యార్థుల విషయంలో ఉత్తమ శ్రేణి ప్రథమ శ్రేణి ఫలితాలు పొందుతారు. జీవన విధానములో వసతి గృహాలలో ఉండబడే సకుటుంబ సబంధు సపరివారముతో అన్యోన్యమైనటువంటి అనురాగముతో జీవిస్తారు. కనుక తులారాశి వాళ్ళు చేయవలసిందల్లా చక్కగా ఈ విధానముతో పాటు అమ్మవారికి సంబంధించిన మళ్ళీ వీరు కూడా చండీ సప్తశతి పారాయణాదులు శక్తితో పాటు శివుడైన ఆ శివుడికి సంబంధించిన రుద్రార్చన రుద్రాభిషేకాలు జరుపుకోవటం వలన సకల శుభాలు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వాళ్లకు 1 జూన్ నుండి గురువు 9, 10 సంచారము చేత మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంటి యందు సమస్త వివాహాది సమస్త శుభకార్యములు జరుపుకోవటం, వృత్తి ఉద్యోగం చేసే వాళ్లకు ఉన్నత స్థాయికి ప్రమోషన్లు రావటం, వ్యాపారులు కొత్త వ్యాపారాలు పెట్టే ఆలోచనలు కలుగుతాయి. వృశ్చిక రాశి వాళ్లకు నూతనమైనటువంటి గృహ నిర్మాణం చేసుకునేటువంటి యొక్క సంకల్పం కలుగుతుంది. సకుటుంబములో ఏదో ఒకటి కొత్త పని చేయాలి, మనం ముందుకు వెళుతూ ఉండాలి అనేటువంటి యొక్క పట్టుదల ఉంటుంది. కష్టపడాలి, ఇష్టంగా ఏదో సాధించాలనేటువంటి తపన కృషి ఉంటుంది. వీళ్ళు నిరంతరం యజ్ఞయాగాది క్రతువులతో పాటు నవగ్రహ స్తోత్రముతో గ్రహ హోమాదులు చేయించుకోవటం, లేదా ఆలయాలకు వెళ్ళి గ్రహ ప్రదక్షిణాలు చేయాలి. ఆంజనేయ స్వామికి ప్రతిరోజు 21 రోజు 11 ప్రదక్షిణములు చేస్తే దోషాలు తొలగబడతాయి. ఆ కపి ఇప్పుడు చండీ వినాయకు అన్నావు, కపి వినాయకు విఘ్నేశ్వరుడు ముందు రాబోతున్నాడు కనుక కలియుగములో ఆంజనేయ స్వామి కూడా శీఘ్ర ఫలాలు ఇస్తూ ఉంటాడు. అది అనుభవంతో మేము విన్నాము, ఆచరణలో మీరు కూడా పొందుతున్నారు కనుక ఆంజనేయ స్వామి అనుష్ఠానం ఉపాసన దర్శనాత్ పుణ్యం చేస్తే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సత్పరిణామములు కలుగుతాయి. ఇక ధనుస్సు రాశి వాళ్లకు చక్కటి ఆకర్షణీయమైన జీవనం ఉన్నంతలో ఈ రాశి వాళ్లకు 7, 8 స్థానము గురువు శని 4వ స్థాన సంచారం వలన మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇంటి యందు సమస్త వివాహాది సమస్త శుభకార్యములు నిర్వర్తిస్తూ ఉంటారు. చేయటం వలన అధికమైనటువంటి అంటే అంచనాకు మించిన ఖర్చులు చేస్తూ ఉంటారు. దానివల్ల కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మనం చెప్తూ ఉంటాం, ఈ కాలంలో ఫుడ్ వేస్ట్ అంటున్నారు. పూర్వములో కొన్ని సందర్భాలలో సందర్భోచితంగా చెప్పుకోవాలి, పెళ్లి చేస్తే బోందీ లడ్డు అనేది. ఈ కాలంలో కొన్ని చోట్ల నేను విన్నాను, బోందీ లడ్డు అంటే పెళ్లి క్యాన్సల్. ఎందుకు అయ్యా బోందీ లడ్డు అంటే అది నచ్చటం లేదు. అతను 10 పెడితే ఈయన 20 పెడుతున్నాడు. సరే సంతోషం, కానీ అది వృథా కాకుండా చూసుకోవడం కర్తవ్యం. ఎందుకంటే ద్రవ్యము కష్టపడి పెద్ద మనుషులు అనుభవం చెప్పినారు. తస్మాతు శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రాలలో ప్రమాణాలు ఉన్నాయి కానీ అనుభవం చూడాలి. పెద్ద మనుషులు అనుభవించినారు, కష్టపడి దాచినారు, పిల్లలకు మార్గదర్శకం చేసినారు. వాళ్ళ స్ఫూర్తితో సమయానుకూలంగా సందర్భానుసారంగా అధిక ఖర్చులకు వెళ్లకుండా అత్యంత ఆవశ్యకతను బట్టి ఖర్చులు పెట్టాలి. ఈ విధంగా ధనుసు రాశి వాడు కొంత ద్రవ్యాన్ని ఖర్చు పెట్టకుండా ఉండి సకాలంలో ఖర్చు చేసి జీవన విధానాన్ని గడుపుకోవాలి. వీళ్లకు ఉండబడేటువంటిది అనుగ్రహాన్ని ఏం చేయాలి అంటే విష్ణు సంబంధమైన వ్రతాలు చేయడము, మృత్యుంజయ మహాదేవుడిని స్తోత్ర పారాయణములు, మృత్యుంజయ హోమాలు చేసుకోవటం వల్ల ఏమైనా మధ్యలో ఆందోళనకరమైనటువంటి సమయాలు ఉత్పన్నం కాకుండా ముందు జాగ్రత్తగా భగవతి మన దగ్గరికి రాదు కనుక మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చరణులకు శరణు వేయడం మన కర్తవ్యం. ఆ రకంగా ఆ ధనుస్సు రాశి వాళ్ళు చేయటం వలన శుభ పరిణామములు కలుగుతాయి. ఇక మకర రాశి వాళ్లకు శని 3వ జూన్ 1వ తేదీ నుండి గురువు 7వ సంచారం వలన అంతా శుభాలు కలగబోతున్నాయి. కార్యాలు నెరవేరుతాయి. కార్యములు వసతి గృహములో ఆగినటువంటి అంటే కొంత స్తబ్దంగా ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరములో శుభకార్యములు సమస్త శుభకార్యములు జరుపుకునే అవకాశం కలుగుతుంటుంది.
ఏదో నిర్ణయం అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవటం, చక్కటి గౌరవ ప్రతిష్టలు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళటం, వ్యాపారం ఉన్న వాళ్ళు ఉత్తమైనటువంటి అభివృద్ధి దశలో ఉన్నత వ్యాపారాలు చేయటం, దాంపత్య జీవనం చక్కగా సాగటం, పిల్లలకు విద్యార్థులకు కూడాను ఉత్తమ శ్రేణి ఫలాలు పొందడం, సానుకూలంగా సకాలములో జీవన విధానాన్ని చక్కగా అంటే ఉమ్మడి జీవనంలో ఏ రకంగా గడిపినారో అనురాగమైనటువంటి బంధు ప్రేమతో చక్కగా జీవనాన్ని సాగిస్తారు. సంతోషము అంటే ప్రతి వాళ్లకు ఆనందం ఉంటుంది, కానీ మనస్సులో ఏమో కోల్పోయినట్టుగా, భగవంతుడిచ్చింది అన్నీ ఉంటాయి కానీ ఏమో కోల్పోయినట్టుగా ఉంటారే, అట్లా ఉండకూడదన్నమాట. ఎప్పుడు కూడా జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. ప్రారబ్ధ కర్మ మనం ఎవడు తప్పించలేడు కనుక ఎప్పుడు కూడా ఏమో కోల్పోయినట్టుగా ఉండకూడదు అనేటువంటిదే ఈ యొక్క జాతక పరిణామాలలో అంశాన్ని బట్టి చెప్పుకుంటున్నాం. కనుక ఏ విధమైనటువంటిది ఉన్నా కూడాను ఈ రాశి వాళ్ళు చక్కగా ఏది మనకు ఉండబడేటువంటి మకర రాశి వాళ్ళు నిరంతరము కూడా ఆ యొక్క విష్ణు సంబంధమైనటువంటి పారాయణములు, స్తోత్రములు, వ్రతములు చేయటం శుభానికి సంకేతము. ఆంజనేయ స్వామి స్తోత్రములు, మంజు సూక్త పారాయణములు, హనుమంతుడికి సంబంధించిన చాలీసా లాంటి పారాయణములు చేయటం వలన అన్నీ కూడా దుఃఖముల నుండి, కష్టముల నుండి విముక్తమవుతాము మకర రాశి వాళ్ళు. ఇక కుంభరాశి వాళ్లకు చక్కగా మృదు స్వభావం కలవాళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడాను క్రోధము, కోపము ఉండదు, కానీ సమయములో క్షణికావేశం వస్తుంది. ఆ క్షణికావేశాన్ని సమర్థతతో మనం గట్టితనం చేసుకోవాలి. అది ఎప్పుడు వత్సరాంతము ఈ యొక్క కుంభరాశి వాళ్లకు 5, 6 వత్సరాంతములు గురువు సంచారం వలన అన్ని పనులు సకాలములో నెరవేరుతాయి. మంచి స్నేహంతో ఉంటారు, చక్క జీవన విధానంతో ఉంటారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఉండబడే జీవన విధానములో చక్కటి శైలి అవలంబిస్తారు. ఉన్నంతలో నూతన గృహ నిర్మాణాలు, వృత్తి వ్యాపారాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్లకు మధ్య మధ్యలో కొన్ని శారీరకమైన శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు, ఏదో ఆందోళన కలిగినట్టుగా ఒకసారి ఎడబాటు జరుగుతుంది. దానికి ఎలాంటి చింతపడకూడదు. ఏది వచ్చినా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. కష్టము లేదు, ఖర్చు లేదు, శివుడి తీర్థం తీసుకోవాలి. గోవు దగ్గరికి వెళ్ళి గోమూత్రాన్ని ఒక డ్రాప్ తీసుకోవాలి. కష్టం కాదు, అది మంచి శానిటైజర్. మనం అనుకుంటామే పూర్వములో ఆవు మూత్రము, ఆవు పేడతో కళ్ళాపి చల్లేది. ఇప్పుడు ఆవు మూత్రము, ఆవు పేడ లేదు, పైపులు బట్టి పడుతున్నాం నీళ్ళని. ఆవు పేడకు కలర్ వస్తుంది, ఆవు పేడ లాంటి కలర్ నీళ్లు వస్తున్నాం తప్ప ఆవు పేడతో చల్లిన ఇళ్ళు ఈ రోజు వరకు 100 ఏళ్ళు ఉన్నారు. కనుక మనము గోమూత్రాన్ని ఒక డ్రాపును చల్లుకోవటమా స్వీకరించడం వలన నా అనుభవంలో చెప్తున్నాను చక్కటి జీవనాన్ని పొందినారు. అది కష్టము లేదు, రూపాయి ఖర్చు లేదు. గోశాలకు వెళ్ళాలి, గోవులకు స్వచ్ఛమైన ఆకుకూరలు తినిపించాలి. గోమూత్రాన్ని ఒక చుక్కను స్వీకరించడం వలన సకల శుభాలు కలుగుతాయి కుంభరాశి వాడు. ఇక చివరిది 12 రాశులలో మీనరాశి. ఎంతో ఔదార్యమైన జీవనము, వేదాంతపరమైనటువంటి భక్తిభావము, ధార్మికమైన జీవనము, ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు మీనరాశి వాళ్ళు. ఈ రాశి వాళ్లకు గురువు 4, 5 సంచారం వలన వసతి గృహాలలో సమస్త శుభకార్యములు జరగనటువంటి వాళ్లకు జరుపుకునే అవకాశాలున్నాయి. బంధుమిత్రుల కలయిక, అన్యోన్యమైనటువంటి అనురాగ దాంపత్యము, సంతానము, సంపద, చక్కటి జీవన విధానము ఈ మీనరాశి వాళ్ళకు ఉంటుంది. కొత్త కొత్త వ్యాపారాలు పెట్టడానికి ఆలోచన చేసుకుంటారు. విద్యార్థులకు ఆశించినంత ఫలితాలు వస్తాయి. ప్రథమ శ్రేణిలో అంటే కష్టపడాలి. మనము దీపాన్ని గాలికి పెట్టడం కాదు, దాన్ని రక్షణ చేసి సహృదయంతో సద్భావనతో చేస్తే ఏది కూడా అడ్డురాదు. కనుక వాళ్ళు కష్టపడాలి, అందులో ఉత్తమ ఫలితాలు ఉంటుంటాయి. కనుక జీవన విధానములలో కూడా వాళ్ళకు ఉండబడేటువంటి ఏ లావాదేవీలు కానీ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి జీవన విధానము నుండి తొలగుతారు. ఈ యొక్క మీనరాశి వాళ్ళు కూడా అటు శివారాధన, ఇటు చండీ సప్తశతీ పారాయణములు, ఆంజనేయ స్వామి పూజతో పాటు సకల దేవీ దేవత స్వరూపమైనటువంటి గోమాత దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ఏకాదశి మనకు ఆదివారము సూర్యుడి రోజు ఆదివారమైనా లేదు, అమావాస్య నాడు ఏ పనులు ఉండవు. కనుక అమావాస్య ప్రతి నెలకు ఒకటి వస్తుంది. 12 నెలలకు 12 అమావాస్యలు వస్తాయి. అమావాస్య దగ్గరికి వెళ్ళాలి, గోవు దగ్గరికి వెళ్ళాలి. స్వచ్ఛమైన కూరలు,
ఉన్నట్టుగా పెడితే మనం తినలేం. మనం భోజనం చేస్తుండగా వెంట్రుగా వస్తేనే చూపిస్తాం. కనుక స్వచ్ఛమైన అది పశువుగా గౌరవించకూడదు. మనం గోమాత అంటే అన్ని దేవతలు ఉంటాయి. ఎందుకంటే భాగవత రామాయణ ఇతిహాస భారతాలలో చెప్పినారు 33 కోట్ల దేవతలు ఉన్నారు అన్నారు. అన్నీ నిండి ఉన్నారు ఆ గోమాతలు. ఆ యొక్క వైకుంఠములో చక్కగా లక్ష్మీదేవి లక్ష కమలాలతో అర్చన చేసినప్పుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళింది. ఆ పూజ కార్యక్రమం అయిపోయింది. అయ్యో అందరూ ప్రమదగణాలు సకల దేవతలు 33 కోట్ల దేవతలందరూ నిశ్చయమై ఉన్నారు. లక్ష్మీనారాయణునికి అమ్మవారికి స్థానం లేదని అనుకున్నారు. అప్పుడే వాళ్ళు పూజలు ముగించుకొని ప్రదోష కాలములో పూజలు ముగించుకొని బయటికి రావడంతో గోవు మూత్ర విసర్జన చేసింది. ఆ గోమూత్రములోకి గోమయములోకి లక్ష్మీదేవి ఆవహించింది. కనుక అంతటి అత్యంత పవిత్రమైనది గోమూత్రము. అది మనం రెడీమేడ్ అంటే తాత్కాలికంగా తెచ్చుకుంటున్నాం, వాళ్ళు అమ్ముతున్నారు తెస్తున్నాం. కానీ స్వచ్ఛంగా ఆవు దగ్గరికి ఈ రకంగానైనా పని కట్టుకుని వెళ్ళాలి. 10 నిమిషాలు పిల్లలకు నేర్పాలి. మన జన్మదినాలు వస్తాయి, పెళ్లి రోజులు వస్తాయి, 10,000 నుండి ఎన్నో లక్షలు ఖర్చు పెడతాం. సంతోషం ఉన్నది పెట్టాల్సిందే. కానీ గోవు దగ్గరికి వెళ్ళి పిల్లలకు చెప్పాలి, శిరస్సు వంచి నమస్కరించమనాలి. గోమాతను నమస్కరిస్తూ గౌరవించడం నేర్పాలి. ప్రసవించే చోటుకు వెళ్ళి నమస్కారాలు చేయాలి. గోవుకు గోగ్రాసం పెట్టాలి. ఇవన్నీ అనాదిగా ఉన్నవే. అమ్మ ఆవు పూర్వములో ఉండేది, ఉమ్మడి కుటుంబాలు పూర్వములో ఉన్నవి. కానీ ఇప్పుడు పురాణ ప్రవచనాదులలో సందర్భాన్ని బట్టి పంచాంగ పఠనం అని చెప్పుకున్నాం, పిలిచినాం, గౌరవించినాం. అయ్యగారిని గారి అధికంగా చెప్తున్నాడు అని అనుకోకండి. జీవన విధానము, అందుకే జీవితం వేరు, జీవన విధానం వేరు. ఉన్నన్ని నాళ్ళు ఉన్నంతకాలం ఏం కావాలి? ఎందుకంటే చాలా కష్టశక్యమైన జీవన విధానాన్ని పొందుతున్నాం మనము. మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిది. అన్నీ తెలిసి అపరాధాలు చేస్తున్నాం, అనర్థాలు పొందుతున్నాం. అయ్యో సంపద ఉన్నవాడు చేయాలి, సామాన్యుడు కాదు. ఎవరు ఎక్కడి ఎవరి శక్తిని స్తోమతను అవకాశానుకూలంగా నిరంతరం అమ్మను నాన్నను గౌరవించండి. వృద్ధాశ్రమాలలో క్లిష్ట పరిస్థితులు ఉంటేనే వేయండి. ఎందుకంటే అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. దేశమంతా రాష్ట్రమంతా మన వసతి గృహంలో 30, 40, 50 దాటితే వాళ్ళ ఆహారానికి ముందుండరు, వస్త్రాలకు ముందుండరు. వాళ్ళు ఉంటే వాళ్ళ అనుభవాలు మనకు కావాలి. తల్లిదండ్రుల అనుభవం పొందాలి. వాళ్ళని గౌరవిస్తే మనకు సుసంపన్నం కార్యములు అవుతాయి. కనుక రెండవది, నిరంతరం గంగా గోదావరి స్నానాదులు చేయండి అవకాశానుకూలంగా. ఆలయాలకు వెళ్ళండి. ఒక దసరాకు వెళ్ళి ఏదో శమీ పూజకు వెళ్ళి ఏదో స్కీమ్ ఉంది కదా దసరాకు వెళ్ళటమే మాకు అలవాటు, ఉగాదికి వెళ్ళటము, లేదా ఉండబడే ఒక పర్వదినాలు కాదు 365 రోజులు ఆలయాలకు వెళ్ళాలి. ఏదో అవకాశం లేదు, మనకు సౌకర్యం లేదు, వీలు పడలేదంటే కారణం. కానీ జ్ఞానతశ్చ అజ్ఞానతశ్చ ఆలయానికి వెళ్ళితే భగవంతుడిని ప్రార్థించడం మన కర్తవ్యం. మన సంస్కృతి చాలా పెద్దది. ఇక్కడెక్కడో ప్రపంచ దేశాలలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, మనం వింటున్నాం. ఎంతో యుద్ధకరం, భీతకరమైనటువంటి వినరానటువంటి దృశ్యాలు. మన భరత భూమిలో ఎన్నో సుసంపన్నమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటున్నాం. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు నిరంతరం జరిగేటోడు జరుగుతూనే ఉన్నాయి. మన భూమి పీఠభూమి కనుక ఎలాంటి అపరాధులు, ఎలాంటి అపవాదులు రాకుండా లేచిన నుండి సుశుక్తి పడుకునేంత మట్టుకు మనమందరము బాగుండాలి. ఎదుటివాడు మనను కోపయించుకొని కాక వాళ్ళందరూ బాగుండాలి అందాం. ఏం కష్టం కాదు, ఖర్చు కూడా కాదు. వాళ్ళు అనకపోని భగవంతుడు మనను బాగుండడానికి నారాయణమూర్తి చూస్తాడు. కనుక ప్రతి వసతి గృహాలలో ఇవి సంక్షిప్త సమాచారమే. మళ్ళీ మాస ఫలితాలు వస్తాయి. ఎవరి వ్యక్తిగత గ్రహచారాలు, నామ నక్షత్రము, జన్మ నక్షత్రాన్ని బ్రాహ్మణోత్తముడి ద్వారా, వేద పురుషుడి ద్వారా వీళ్ళు సంప్రదించుకొని చక్కటి ఆ యొక్క జాతకాలు విశ్లేషించుకోవడం కర్తవ్యం. ఉగాది పర్వదినమున తిథివార నక్షత్ర యోగ కరణమును మనం తెలుసుకోవడం మన కర్తవ్యం. ఈ సంవత్సర ఫలితాంశము, ఈ యొక్క సంవత్సరానికి గురువు ఏ రకంగా ఫలితాంశాలు ఉన్నాయి కనుక చక్కటి కాలము ఉన్నది,
చక్కటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. కనుక మనందరము వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు, దేశము రాష్ట్రము నగరము మన ఇళ్లందరిలో ప్రతి వసతి గృహాలలో వ్యవహార గృహాలలో ఆ లక్ష్మీ నారాయణులు పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహముతో సకల శుభాలు జరగాలి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. రాజా రామచంద్ర భగవానికి, భక్తాంజనేయ స్వామి భగవానికి, వాసవి మాతాకి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర.